ఈ అమ్మాయి నిజంగా పడుకుందో లేదో చూద్దామని పనిమనిషి కొవ్వొత్తిని తీసి ఆ మైనాన్ని ఈ అమ్మాయి మెడమీద పోస్తుంది. అయితే ఈమెకి నొప్పి వచ్చినప్పటికీ కదలకుండా అలానే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి స్పృహలో లేదని అర్థమై పనిమనిషి పక్కనే ఉన్న పూలకుండీ తీసి ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించగా ఇంతలో ఈ అమ్మాయి భర్త వచ్చి ఈమెను ఆపుతాడు. వాస్తవానికి ఇతడు తన భార్యను ప్రేమించడు, కాని ఈమెకి ఉన్న ఆస్తి వల్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు. అందుకని ఈ పనిమనిషిని పక్కకు లాక్కొస్తాడు. కాని ఈ పనిమనిషి ఇతడిని ఆపి అక్కడ వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. కాని అక్కడ ఉన్న ఇతడి భార్య పడుకోకుండా ఉండి వీరిద్దరిని చూస్తూ ఉందని వీళ్ళకి తెలియదు. అలాగే ఈ అమ్మాయికి వీరిద్దరి గురించి మొత్తం తెలుసు, కాని వీళ్ళని పట్టుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి తమ పనిమనిషి ఈ అమ్మాయి తాగే జ్యూస్లో విషం కలపడం చూస్తుంది. వెంటనే ఈమె ఏమీ తెలియనట్లు తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంతలో పనిమనిషి ఈ అమ్మాయి గదిలోకి ఆ జ్యూస్ తీసుకువచ్చి ఈమెను తాగమని చెప్తుంది. కాని ఈ అమ్మాయి జ్యూస్ తాగడానికి ఒప్పుకోదు. కాని పనిమనిషి ఈమెకు బలవంతంగా జ్యూస్ తాగించడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఈ అమ్మాయి తాను పోయింది అనుకున్న బ్రాస్లెట్ ఈ పనిమనిషి చేతికి ఉండటం చూస్తుంది. వెంటనే ఇది నాది కదా, నీ దగ్గర ఎందుకు ఉందని అడుగుతుంది. కాని పనిమనిషి ఈమె మాటలు పట్టించుకోకుండా బలవంతంగా జ్యూస్ తాగించాలని చూస్తుంది. ఇంతలో ఎవరో డోర్ కొడుతూ ఉండగా పనిమనిషి డోర్ తీయడానికి వెడుతుంది. పనిమనిషి డోర్ తీయగానే ముగ్గురు రిపేరు వర్కర్స్ ఉంటారు. ఇద్దరు పనివాళ్లు వర్క్ చేయడానికి వెడతారు. కాని ఒక కుర్రాడు చాటుగా ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్తాడు. ఇతడు ఎవరో కాదు, ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అలాగే ఇతడు ఈమెకు ఒక రిపోర్టు ఇస్తాడు. ఇది చూశాక తన భర్త పనిమనిషితో కలిసి తన ఆహారంలో విషం కలిపాడని తెలుస్తుంది. అలాగే ఈమె పేరు మీద ఇన్సూరెన్స్ కూడా అప్లై చేస్తారు. అందుకని ఈమె విషం తాగి చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని వాళ్లు ఈ విధంగా ప్లాన్ చేస్తారు. ఆ తరువాత ఈ కుర్రాడు వెళ్ళిపోతూ ఉండగా అక్కడే ఉన్న పనిమనిషి ఇతడిని చూసేసి నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. మళ్ళీ ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడు ఈమె కోపంతో డోర్ ఓపెన్ చేయగా అక్కడ కొంతమంది నల్లటి దుస్తులలో ఉండి ఈమెను కొట్టగా స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన బాడీగార్డులతో ఈ ఇంట్లో ఉన్న తన ఫింగర్ ప్రింట్స్ అన్ని చెరిపేయమని చెప్తుంది. అలాగే తన భర్త పనిమనిషితో ఉన్న అసభ్యకర ఫోటోలు ఇక్కడే వదిలేయమని చెప్తుంది. ఆ రోజు రాత్రి భర్త ఇంటికి రాగా ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంతలో ఇతడికి నేలపై రక్తం మరకలు కనపడతాయి. అలాగే పనిమనిషితో తాను కలిసి ఉన్న ఫోటోలన్నీ కింద పడి ఉండడం చూస్తాడు. ఇతడికి ఏమి జరిగిందో అర్థం కాదు. ఇంతలో బయట నుండి పోలీస్ సైరన్లు వినపడతాయి. అలాగే పోలీసులు వచ్చి ఇతడు డోరు కొడుతూ ఉంటారు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.